రేపు 4వ తారీఖు అంటే ఇంకొక 2 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నుంచి వైసీపీ రాక్షస పాలన అంతమైన రోజు. 164 స్థానాలతో కూటమి ఘన విజయం సాధించిన రోజు. మీ అందరికీ గుర్తుంటుంది, 4వ తారీఖునే మనకు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఒక నూతన శకం మళ్ళా ప్రారంభమైంది. అందుకు గుర్తుగా 4వ తారీఖున మన అధ్యక్షుల వారు రూపొందించిన కార్యక్రమం ఏంటంటే పేడ విరడగరై ఏడాది సుపరిపాలనకు ఏడాది అనే ఒక శీర్షికతో 4వ తారీఖున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఉదయం వేళ ఆడపడుచులందరూ ఈ కార్యక్రమం సంక్రాంతి దీపావళి పండుగల సారాంశం సమ్మిళితము. ఎందుకంటే నరకాసురుడు పోగానే మనం అందరం పండుగ చేసుకున్నాం, అలాగే ఇక్కడ రాక్షస పాలన పోగానే మనం మరొక్కసారి పండుగ చేసుకోవాలన్న సంకల్పంతో ఉదయం వేళ అందరి ఇళ్ళ ముందు వీర మహిళలు అందరూ తమ ఇళ్లను రంగవల్లులతో అలంకరించండి. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు రంగవల్లుల పోటీలు నిర్వహించండి. సాయంత్రం వేళ ఇంటి దగ్గర దీపావళికి మనం ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అదేవిధంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పిండి వంటలు వండుకొని పండగ చేసుకోవలసిందిగా మన అధ్యక్షుల వారు కోరారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేయవలసిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాను. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి.